మా స్టోరీ కంటిన్యూ పార్ట్ 3 అనమాట. కంటిన్యూ చేస్తూ మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తినే టిఫిన్ చూపిస్తూ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో తనకి జాబ్ వచ్చిందని చెప్పాను కదా, రాజస్థాన్ నుండి మళ్ళీ దెహ్రాదూన్ కి అయితే పోస్టింగ్ అయితే దెహ్రాదూన్ వెళ్ళిపోయారనమాట. నైట్ టైం ఎప్పుడైనా నాకు వీలైనప్పుడు తనకు ఫోన్ చేసి అలా ఇద్దరు అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. డైలీ కూడా ఫోన్ చేసేదాన్ని కాదు. అప్పుడు చెప్తూ ఉండేవాడు అనమాట, హిందీ తొందరగా నేర్చుకో, మ్యారేజ్ అయిపోయిన తర్వాత అక్కడ మొత్తం హిందీ ఉంటుంది. మా మ్యారేజ్ అయ్యి 12 years అయ్యేమో 6 years, మొత్తం 18 years అనమాట. 18 years లో తొడ తప్పించి జాదా అయితే నేర్చుకోలేదు. స్టోరీ డైవర్ట్ అయిపోతుంది. ముందైతే ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం. లీవ్ కి వచ్చినప్పుడల్లా అనేవాడు, ఈసారి ఎలాగైనా సరే మీ అమ్మ వాళ్ళతో మాట్లాడతానని. ఒకసారి లీవ్ కి వచ్చినప్పుడు అయితే మా అమ్మ దగ్గర మాట్లాడాడు అనమాట, ఇలా మ్యారేజ్ చేసుకుంటాను, నాకు మా అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు అనమాట. ఎలా ఒప్పుకుంటారు చెప్పండి, అప్పటికే వాళ్ళు వీళ్ళు ఫుల్ గా గొడవాడుతుండేవారు. ఇంకా ఇద్దరికి ఎలా ఉండేదంటే, మా ఇంట్లో కాక మీ ఇంట్లో వాలింది, మీ ఇంట్లో కూడి పెట్టి మా ఇంట్లో గుడ్డు పెట్టింది. ఇప్పుడు ఏదో కొంచెం కామెడీగా మాట్లాడుతున్నాం కానీ ఆ సిచ్యువేషన్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉండేది. ఉన్న కొద్ది గొడవలు తగ్గుతాయి అనుకుంటే చాలా ఎక్కువైపోయాయి అనమాట. ఇద్దరికి అసలు పడేది కదా. మా అమ్మ వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళు మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేశారు కదా, ఈసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేస్తారు. సో తిను వాళ్ళ ఇంట్లో చెప్పేశారు నేను తను పెళ్లి చేసుకుందామని. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే అసలు ఒకవైపు మా అమ్మ వాళ్ళు ఒప్పుకుండేవారు కాదు, ఒకవైపు వాళ్ళ అమ్మ వాళ్ళ ప్రెజర్. ఇంకా తనకి ఏం చేయాలనేది తెలియక ఇంకైతే మ్యారేజ్ కి ఓకే చెప్పేశాడు. మ్యారేజ్ కొప్పేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది, మా పెళ్లి ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం కంప్లీట్ గా చెప్పేస్తాను. స్టోరీ మిస్ అవ్వకుండా చూడడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరి ఉంటాను, బాయ్ బాయ్.